లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావాలంటే ఈ రిచ్ ప్రోటీన్ మీల్ మేకర్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. ఈ మీల్ మేకర్లో బెనిఫిట్స్ ఏమిటో కూడా తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ అయితే తీసుకొని ఇలా వేడి వాటర్లో వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా చూసారా, ఇలా బాగా ఉడికిన తర్వాత వీటన్నింటినీ తీసేసి చల్లని నీటిలో అయితే వేసేయాలన్నమాట. ఇలా చల్లని నీటిలో వేయడం వల్ల అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. మెత్తగా అవ్వకుండా చాలా బాగా ఉంటాయి అన్నమాట. తర్వాత మరో కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేసి ఇలా బాగా వేయించుకున్నాను అనమాట. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి ఆనియన్ కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసాను. మీరు స్పైస్ తగ్గట్టు వేసుకొని, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. అందులోకి కొంచెం అంత పసుపు, తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. ఇందులోనే ఉందండి, బాగా వేపుకోవడంలోనే ఉందన్నమాట. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామనుకో రైస్ మంచి టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మీల్ మేకర్ని కూడా యాడ్ చేసేసి మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేలా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా మీల్ మేకర్కి అయితే బాగా పట్టాలన్నమాట. అప్పుడు ఆ స్పైసీనెస్ అనేది మీల్ మేకర్లోకి వెళ్ళి బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే 3 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను. దానికి 5 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కూడా బాగా పొడిలాడుతుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసారా, ఇలా బాగా మరిగిన తర్వాత రైస్ కూడా అందులోకి వేసేసి కుక్ చేసుకోవడమే. మీల్ మేకర్లో మాంసకృతులు సమానంగా అత్యధిక ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇది శరీరానికి మంచి బలం ఇవ్వడంలో, కండరాలు ఆరోగ్యానికి కూడా బాగా తోడ్పడతాయి అన్నమాట. ఇందులో పీచు పదార్థము ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి వేయకుండా బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో కాల్షియం, ఐరన్ లభించడం వల్ల ఎముకలు దృఢంగా కూడా మారుతాయి అన్నమాట. అంతే అండి, మన లంచ్ బాక్స్ స్పెషల్ మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.